కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు లైన్ క్లియర్ అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ రోడ్డు విస్తరణకు కూడా కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. త్వరలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. జీఎంఆర్ నుంచి దీనిపై ఎన్ఓసీ కూడా తీసుకున్నామని తెలిపారు. ఏడాదిలోగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ నుంచి ప్రధాన నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. నారపల్లి వరకు ఫ్లైఓవర్ పనులను పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి. ఫ్యూచర్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇమీడియట్గా గతంలో నేను కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. భద్రాద్రి అంటే అక్కడ టెంపులే కాదు, ఐటీసీ కూడా ఉన్నది. దాంతోపాటు సింగరేణి హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది. రామగుండం అంటే మీకు తెలుసు, ఎన్టీపీసీ అలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కాకుండా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. దాన్ని కూడా తప్పకుండా సాధించుకుంటాం. ఈ హైదరాబాద్తో పాటు ఈ 3 ఎయిర్పోర్ట్లని వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే మా ప్లాన్. ప్రజలని నానా ఇబ్బంది పెట్టి వర్షం పెడితే ఈ ఫ్లైఓవర్ కింద గుంతలలో పడి ఎంతోమంది చనిపోయినారు. మేము మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఇంజనీర్లం పోయి 6 మాసాల క్రితం కింద సీసీ రోడ్ వేయించినాం. ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపించి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ పెట్టి ఇవాళ ఆల్టర్నేట్గా ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం.